ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మరియు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల మద్దతుగా విశాఖ జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఏపీ శిష్టాకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూష పట్నాయక్ తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శిష్టాకరణాల అభ్యున్నతికి అన్ని విధాలుగా సహకరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శిష్టాకరణాల మద్దతు పలకాలని అనూష పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిలతో త్వరలో కలిసి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో బొత్స ఝాన్సీ హాజరై ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా అవకాశం ఇస్తూ ఒక బీసీ మహిళకి అందులోని కన్నవారి ఇంట్లోని సేవ చేసే భాగ్యం ఇవాళ ఈ అవకాశం కల్పించారు. మరి అటువంటి ఈ దగ్గర ఎంపీగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇక్కడ విశాఖపట్నం రావటం, విశాఖపట్నంలోని ఈరోజు మరి వీరంతా కలిసి అనుష ఆధ్వర్యంలోని మరి పెద్దలందరి ఆధ్వర్యంలోని డైరెక్టర్లందరి ఆధ్వర్యంలోని ఈరోజు అందరూ కలిసి అన్ని నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాల నుంచి ఈరోజు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, అట్లా గాజువాక, భీమిలి, ఎస్కోట ఇవన్నీ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల పరిధిలో కూడా విస్తృతంగా పర్యటన చేసి మరి వారంతా తప్పనిసరిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన శాసనసభ్యుల్ని ఎంపీని గెలిపించుకుంటామని చెప్పని ప్రతి ప్రాంతంలో కూడా వెళ్ళి తనదైన శైలిలో వారందరినీ కలుపుకుంటూ ఈవేళ ప్రత్యేకంగా ఒక గుర్తింపు అన్నీ ఈవేళ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ అని తీసుకొచ్చి ఇచ్చిన అటువంటి ముఖ్యమంత్రి గారికి మేమంతా అండగా ఉంటూ మరింత మన నేతలతో పాటు ప్రత్యేక నిధులు కూడా ఇచ్చి అందరినీ కూడా ఈరోజు వారిని కూడా అండగా ఉంటాము. మమ్మల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేయించడానికి మేమంతా సిద్ధమని చెప్పి ఈరోజు వారు చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా వారందరూ కలిసి వారి తాలూకా సంఘీభావం తెలిపి మరి అన్ని ప్రాంతాలకి వెళ్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా రానున్న రోజుల్లో మరి మీరు ఇచ్చిన అవకాశం ఎంపీగా మళ్ళీ మనం ఇక్కడికి రావడం ఖాయం, అందులో కలిసికట్టుగా మరి అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయడం ఖాయం. చూస్తున్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి పైన జరిగిన దాడి చాలా 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 బాధాకరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేపు రాబోయే ఎలక్షన్స్ కోసం ప్రజలకు ఇంకా ఏం మంచి చేయగలను, ఇప్పటివరకు నేను చేసిన మంచి అందరికీ అందింది, చాలా సంతోషంగా ఉన్నారు, ఇంకా రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి లేదు అని అంటే ఒక సంక్షేమ పదంలో ఇంకా అద్భుతంగా నడిపించడానికి ఇంకా నా ప్రజలకి నేను ఇంకా ఏమేమి చేయగలను అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఏదైతే ఒక బస్సు యాత్ర అని చెప్పి ఒక ఎన్నికలకు సమరం పూరించే విధంగా మేమంతా సిద్ధమని ఒక బస్సు యాత్ర ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు మొదలు పెట్టారో అది కొనసాగుతూ ఉందో దీనికి వచ్చే విశేష స్పందన తట్టుకోలేక అవనివ్వండి. ఒక జన సముద్రం ఎటువైపు వెళ్ళినా రాష్ట్రం అంతటా ఎటువైపు వెళ్ళినా ఒక జన సముద్రం వస్తూ ఉంది. ఏంటిది అని చెప్పి ఆశ్చర్యపోయి, అంటే రాజకీయాలకి ఎత్తులు పై ఎత్తులు ఏదైనా ఉండొచ్చు, కానీ ఇట్లాంటి ఒక అటాక్ అనేది చాలా అమానుషం. దీనికి ఒక వైసీపీ మహిళా నాయకురాలుగా మేము చాలా బాధపడుతూ ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా దీన్ని గమనిస్తూ ఉంది. టీడీపీ వాళ్ళు లేదు అని అంటే జనసేన వాళ్ళు కూడా కొంచెం అంటే ఇలాంటి బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు, దీన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. చేయండి, మీరు రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు ఎట్లన్నా అలవాటు మీకు చేయండి, తప్పులేదు. కానీ ప్రజలు సంక్షేమం కోరుకునే ఒక నాయకుడికి ఏమన్నా ఇలాంటివి జరిగితే ప్రజలు కూడా క్షమించే పరిస్థితి లేదు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్కి మీరంతా కూడా సిద్ధం కండి, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం జరుగుతుంది అనేది ముందర మీకు తెలుస్తూ ఉంది, మాకు తెలుస్తూ ఉంది. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి అన్న నాయకత్వాన్ని లేదంటే మన ప్రభుత్వం మళ్ళీ 2024లో ఆయన సీఎం అవ్వబోయేదాన్ని మీరెవరు ఇలాంటి దాంతో ఆపలేరని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఎవరు ఇలాంటి అటాక్స్కి పాల్పడద్దని, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్క నాయకులకి వాళ్ళ యొక్క వ్యూస్ చెప్పుకునే అవకాశం ఉంది. అందులో ఒక ప్రజానాయకుడని పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి అన్నగారు లాంటి వ్యక్తికి ఇంకా ప్రజల విశేష స్పందన తెలపడం అనేది చాలా సర్వసహజం. అంతే తప్పితే దానికి మీరు ఇలా అటాక్ చేసి
ఇలాంటి ద్రోవలో వెళ్ళొద్దని చెప్పి కూడా అందరినీ మరొకసారి ముఖ్యంగా టీడీపీ జనసేన నాయకులను కూడా నేను కోరుతా ఉన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలంతా దీన్ని గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఒక పీస్ఫుల్ మోడ్లో అంత ముందుకెళ్ళాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని శిష్టకరణ కార్పొరేషన్ నుంచి, శిష్టకరణ సంఘాల నుంచి మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఎక్కడా జరగకూడదనే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో స్వాతంత్ర్యంగా ఎవరి మట్టుకు వారు స్వేచ్ఛగా ఏ కార్యక్రమంలో చేసుకోవాలని చెప్తే దాడుల వల్ల ఏది ఆగదు. దానివల్ల ఇంకా ఇమేజ్ పెరుగుతుంది ఆ వ్యక్తికి. తప్పితే మీరు చేసిన దాడుల వల్ల వెనక్కి తగ్గలేదు. అది సింహం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం. ఆ వెనకాతలు మేమందరూ కూడా సింహ పిల్లలని పరిగెడతాం, దొరగొడతాం. అదొకటి మీ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకుంటాం. కార్యక్రమంలో కార్పొరేటర్ డైరెక్టర్ కె చంద్రమౌళి, ఓటపల్లి రాధా, పోతు మహంతి, నాగమణి, అఖిల భారత శిష్టాకరణాల సంఘం అధ్యక్షులు కె వెంకటేశ్వర్ బెనర్జీ, ఏపీ శిష్టాకరణ సంఘం అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి, మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్, వైసీపీ నాయకులు శేఖర్ మంత్రి శ్రీనివాసరావు, కల్లేపల్లి శంకర్రావు, మానవరపు శ్రీనివాస పట్నాయక్, నాగుమంత్రి నరసింగారావు, ఓటపల్లి గోవింద్, ఎస్ వరలక్ష్మి, బి అప్పల నరసయ్య, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.